హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. పచ్చడనేది రోటిలో రుబ్బితే దాని టేస్టే వేరండి. పెద్ద రుబ్బు రోట్లో చక్కగా నలుగుతదండి. ఇదేదో మసాలా కోసం అల్లం వెల్లుల్లి దంచుకోవడం చిన్న అమ్మద్దస్తా అండి. దీంట్లో ఏస్తే ఎలా వస్తాయని ఒక ప్రయోగం చేసాం. పాపం మా చిన్నోడు కూడా ఒక చెయ్యేసాడు. కానీ చాలా ట్రబుల్ అయ్యిందండి. దగ్గర దగ్గర 45 మినిట్స్ పట్టింది. మీరెవరు ఇలాంటి ప్రయోగాలు చేయకండి. చక్కగా మిక్సీలో ఆడుకోండి. లేదంటే పెద్ద రుబ్బురోలు ఉంటే అందులో రుబ్బుకోండి. ఈ కొత్తిమీర పచ్చడి కోసం మనకు కావాల్సింది కొత్తిమీర, టొమాటో, పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు, ఓ 2 స్పూన్ల జీలకర్ర, ఓ 2 స్పూన్ల పచ్చెనపప్పు వేసి బాగా వేపాలండి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత కొత్తిమీర కూడా వేయాలి. సరిపడినంత ఉప్పేసి ఈ రెండిటిని బాగా మగ్గనివ్వాలండి. టొమాటో, కొత్తిమీర బాగా వేగి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచాలండి. ఇలా ఆయిల్ తేలినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. ఈ పచ్చడిని ఈ చిన్న రోల్లో రుబ్బుతున్నానండి. దీన్ని అమర్దస్తా అని కూడా అంటారు. ముందుగా ఇందులో 2 వెల్లుల్లి రెమ్మలు, చిన్న చింతపండు తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ఈ టొమాటో, కొత్తిమీర ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపులు, ఎండుమిరగాయలు వేసి తాలింపు వేయాలండి. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.